భక్తి బతుకును బాగు చేస్తుంది, భక్తిహీనత బతుకును పాడు చేస్తుంది. భక్తి దేవునిని దగ్గర చేస్తుంది కనుక మనకేది కొదువ ఉండదు. భక్తిహీనత దేవునిని దూరం చేస్తుంది కనుక మనకన్ని కొదువలే. భక్తిహీనుడొస్తే బుద్ధిహీనుడొస్తాడు, బుద్ధిహీనుడొస్తే బలహీనుడొస్తాడు. వచ్చి ప్రతి విషయంలో మనలను బలహీనపరుస్తాడు కనుక భక్తిహీనతకు చోటివ్వకూడదు. భక్తిగా ఉండేవారికి కలిగే మేలులు జ్ఞానాన్ని పొందుతారు, ధైర్యాన్ని పొందుతారు, దీర్ఘాయుష్యును పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు, ఆశీర్వాదాన్ని పొందుతారు, ఆశించింది పొందుతారు, స్థిరపరచబడతారు. భక్తిహీనులకు కలిగే నష్టాలు అజ్ఞానాన్ని పొందుతారు, అధైర్యాన్ని పొందుతారు, అల్పాయుష్ను పొందుతారు, అనారోగ్యాన్ని పొందుతారు, శాపాలను పొందుతారు, ఆశించింది పొందుకోలేరు, దేనిలోనూ స్థిరపరచబడలేరు. భక్తిగా ఉన్నంత కాలం సామంతుడైన సొలొమోను ఎదుట ఎవరు కూడా నిలబడలేకపోయారు. ఎప్పుడైతే బలహీనుడయ్యాడో సామాన్యుల ఎదుట కూడా నిలబడలేకపోయాడు సొలొమోను. భక్తి బాగు చేస్తే భక్తిహీనత పాడు చేసింది కనుక బాగుపడాలనుకుంటే భక్తిగా బతికితే బాగుపడతాము. ప్రార్థన. తండ్రి, మా బతుకులను బాగు చేసే భక్తిని మాలో నూతనంగా పుట్టించి మమ్మల్ని భక్తిపరులుగా మార్చి ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.